మీరు కొంచెం పక్కరండి. చాలా సంతోషం. ఈరోజు తెనాల్లో మనకి నూతనంగా అక్షర జూనియర్ కాలేజ్ ప్రారంభించుకోవడం. ఈరోజు లక్కీగా నేను కూడా తెనాల్లో ఉన్నా కాబట్టి ఈ కార్యక్రమంలో హాజరవడం అనేది ఒక అదృష్టంగా భావిస్తున్నాను. పిల్లలందరికీ కూడా నేను చెప్పేది, లైఫ్లో మనం నేర్చుకునే వయసులో మీరు లక్కీగా అదృష్టవంతులుగా మీరు కాలేజీలో ఉన్నారు. ఇంటర్మీడియట్లో ఫస్ట్ ఇయర్ కానివ్వండి, సెకండ్ ఇయర్ కానివ్వండి, ఎటువంటి సిలబస్ ఉన్నా ఫ్యాకల్టీ ఏ విధంగా మీకు చక్కటి ఓకే పర్లేదు కూర్చోండి కూర్చోండి. ఫ్యాకల్టీ మిమ్మల్ని అందరినీ కూడా కుటుంబ సభ్యులుగా మీకు మంచి భవిష్యత్తు ఉండే విధంగా వాళ్ళు చేస్తున్న ప్రయత్నాన్ని మీరందరూ కూడా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే కేవలం ఉపన్యాసాల కోసం కాదు, కానీ భవిష్యత్తులో మీ అందరికీ ఉండాల్సిన బాధ్యత దేశాన్ని మనం పరిరక్షించడంలో, మన ప్రాంతాన్ని మనం అభివృద్ధి చేసుకోవడంలో ఎంతో గొప్పటి అవకాశాలు మన భారతదేశంలో రాబోతున్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది ఈ రోజున. గతంలో మా చిన్నప్పుడు మాకు లేని వ్యవస్థ, మాకు లేని అవకాశాలు మీ అందరికీ కూడా ఈ రోజున టెక్నాలజీ రూపంలో వచ్చింది. టెక్నాలజీని ఉపయోగించుకోండి, ఒక ఛాలెంజ్గా మీరు తీసుకోండి, నేర్చుకోండి. ఆ అండర్స్టాండింగ్ తోటి మీరు కష్టపడి నేర్చుకునే సైన్స్ కానివ్వండి, కామర్స్ కానివ్వండి, మామూలు మన మార్కెటింగ్ కానివ్వండి, అడ్మినిస్ట్రేషన్ కానివ్వండి, ఏ ఫీల్డ్ అయినా మీరు ఎంపిక చేసుకుంది ప్రొఫెషనల్ ఫీల్డ్లో డాక్టర్స్ కానివ్వండి, ఇంజనీర్స్ కానివ్వండి, టెక్నీషియన్స్ కానివ్వండి, మీ అందరికీ కూడా ఒక అద్భుతమైన భవిష్యత్తు ప్రపంచంలో ఈరోజు భారతదేశంలో మన పౌరులుగా పుట్టినందుకు మనం గర్వపడే విధంగా మనకు దొరుకుతున్నాయి. తెనాల్లో మీ అందరికీ తెలుసు, ఎంతో చరిత్ర ఉన్న ప్రాంతం మంది. మనకి స్వాతంత్రం అప్పటి నుంచి ఎంతో మంది మహానుభావులు ఇక్కడ త్యాగాలు చేశారు. ఆ రోజుల్లో వాళ్ళు దాతలుగా నిలబడి ఇచ్చిన మన భూములే ఈరోజు చాలా ప్రాంతాల్లో, గ్రామీణ ప్రాంతాల్లో మనకున్న ప్రభుత్వ కళాశాలలు, పాఠశాలలు, ఎక్కడైతే మీకు 2 ఎకరాలు 3 ఎకరాలు భూములు ఉన్నాయో హై స్కూల్స్లో కానివ్వండి, జెడ్పీ స్కూల్స్లో కానివ్వండి, అవన్నీ వాళ్ళు పాపం గతంలో వాళ్ళ కుటుంబాన్ని కూడా కాదని స్వాతంత్రాని కోసం పోరాటం చేసిన వ్యక్తులు మన గ్రామాలు బాగుండాలి, మన పిల్లలు బాగుండాలని వారు ఆ రోజున మనకు అందించారు. అది మర్చిపోబాకండి. అటువంటి త్యాగం చేసిన మహానుభావులు మనందరం కూడా తెనాలి ఈరోజు గర్వంగా తెనాలి వాసులుగా ఎక్కడికి వెళ్ళినా కూడా మిమ్మల్ని రేపు ఏమడుగుతారు, ఏ దేశానికి వెళ్ళినా కూడా మీది తెనాలి మాది తెనాలి అంటారు, అవునా? అదేవిధంగా మనకి చిన్నప్పటి నుంచి మీరు చదువుకుంటున్నారు తెనాలి రామకృష్ణ కవి గురించి. అట్లా మనకు ఒక ప్రత్యేకత ఉంది, దాన్ని మీరు నిలబెట్టుకోండి. కాలేజ్ ద్వారా మీరు నేర్చుకునే ఈ విద్యని భవిష్యత్తులో మీకు అద్భుతమైన కెరియర్ ఉండాలి. తల్లిదండ్రులు ఎంతో కష్టపడి మిమ్మల్ని చదివిస్తున్నారు. వీళ్ళు కూడా ఇక్కడ స్థాపించినట్టు ఫస్ట్ టైం కాలేజ్ మనకి, అంటే రీసెంట్గా మరి రాలేదు పర్మిషన్స్. ఫస్ట్ టైం ఆయన వచ్చి మనం నాకు చెప్పినప్పుడు నేను కూడా సర్ప్రైజ్ అయ్యాను. పర్మిషన్స్ వచ్చి మనకి కొత్తగా ప్రైవేట్ సెక్టార్లో జూనియర్ కాలేజెస్ స్థాపించుకోవడం ఒక అదృష్టంగా నేను భావిస్తున్నాను. ఈ ప్రాంతంలో మనందరం కూడా ఎంకరేజ్ చేసుకుంటూ, మీరు కూడా చివరిలో నేను చెప్పదలుచుకుంది, కమిట్మెంట్తో మీరు చదువుకోండి. ఎందుకంటే 2 ఇయర్స్ ఎప్పుడు అయిపోతుందో దాని తర్వాత ఇంకేదో కోర్స్ చేద్దాం అనుకుంటే సరిపోదు. 10th నుంచే మీరు మొదలు పెట్టాలి ప్రొఫెషనల్గా ఆలోచించుకోవడం. జూనియర్ కాలేజ్లో, ఇంటర్మీడియట్లో ఎస్పెషలీ చాలా జాగ్రత్తగా మీరు కోర్ సబ్జెక్ట్స్ చదువుకుంటే ఆ కోర్ సబ్జెక్ట్స్ ద్వారా మీకు వచ్చే నాలెడ్జ్ ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మీకు మంచి జాబ్ ఆపర్చునిటీస్ దొరుకుతాయి. సమాజంలో మీరు మంచి పౌరులుగా ఎదుగుతారు. దానికోసమే ఎవరైనా కూడా ఒక ఫ్యాకల్టీ మెంబర్గా, టీచర్గా, ప్రిన్సిపల్గా మీకు అందించే సేవల్ని మీరు భావించుకొని గుర్తించి బాగా చదువుకోమని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరి చేతుల్లో దాదాపు సెల్ ఫోన్స్ వచ్చేసినాయి అందరికీ. ఆ సెల్ ఫోన్స్ని మీరు టెక్నాలజీ రూపంగా మీరు వాడుకోండి. మీకు రాలేదా? ఓకే, రాకపోతే సంతోషం. ఎందుకంటే ఫోన్లు వచ్చినా కూడా ఎక్కువ సమయం దానిపైన మీరు పెట్టుకుంటున్నారు. కాబట్టి మీరందరూ కూడా చాలా జాగ్రత్తగా టైం వేస్ట్ చేసుకోకుండా ఈ రోజున్న నాలెడ్జ్, నేను మరొకసారి చెప్తున్నాను, గతంలో మా జనరేషన్లో ఎవరికీ లేదు. మీకు చక్కటి ఆపర్చునిటీ, చక్కటి నాలెడ్జ్ మీకు దొరుకుతుంది ఈ రోజున. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా సింపుల్గా మీరు గూగుల్ ద్వారా సెర్చ్ చేసుకుంటే ప్రపంచవ్యాప్తంగా మీకు రీసెర్చ్ సబ్జెక్ట్స్, మీకు మీ సబ్జెక్ట్ మ్యాటర్ కూడా మీకు సంబంధించిన టెక్స్ట్ బుక్స్లో దొరకని మెటీరియల్ కూడా మీకు దొరుకుతుంది. కాబట్టి మీరు చాలా ఫోకస్డ్గా మీరు పనిచేసుకోమని, చదువుకోమని, కష్టపడి అద్భుతంగా భవిష్యత్తులో మీరందరూ కూడా ఒక నాయకత్వం మీలో రావాలి. నాయకత్వం అంటే కేవలం పొలిటికల్ లీడర్షిపే కాదు, మీలో
ప్రజల కోసం, సమాజం కోసం, దేశం కోసం కంట్రిబ్యూట్ చేసే విధంగా మీలో నాయకత్వం రావాలని కోరుకుంటూ చక్కటి అవకాశం ఇచ్చి నన్ను ఆహ్వానించినందుకు క్షమించాలి. నేను కొంచెం లేటుగా వచ్చాను, ఈరోజు చాలా ప్రోగ్రామ్స్ ఉండినాయి. అయినా కానీ నేను చెప్పాను ఖచ్చితంగా వస్తాను, బికాజ్ నాకు కూడా మీ అందరితో ఇంటరాక్ట్ అవ్వడం చాలా చక్కటి అవకాశంగా నేను భావిస్తున్నాను. రాబోయే రోజుల్లో ఐ కమ్ అండ్ స్పెండ్ టైమ్ వన్ డే విత్ యూ. వర్క్ హార్డ్, స్టడీ వెల్, గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్.